రాష్ట్ర అసెంబ్లీ ముట్టడిలో భాగంగా బీజేపీ పార్టీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు నెరవేరని హామీలపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి మేమందరం బయలుదేరాము. కానీ పోలీస్ వ్యవస్థను ఉపయోగించి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఏదైతే చేశారో ఇది మీరు అనుకుంటున్నారేమో బీజేపీ పార్టీ నాయకులను ఆపగలిగితే మేము మా పాలన సాగించగలుగుతామని. కానీ మీరు పరిపాలించడానికి వచ్చినప్పుడు ఏమన్నారు? రైతులు అడిగిర్రా మీకు రైతు బంధు 15,000 రూపాయలు కావాలి అని? రైతులు అడిగిర్రా మీకు ఫసల్ బీమా కావాలని, రుణమాఫీ కావాలని రైతులు అడిగిర్రా? ఇంటింటికి పోయి పాంప్లెంట్లు వంచి కాళ్ళు మొక్కి ప్రతి ఒక్కరికి చెప్పి మీరు అడిగిర్రు ఓటేస్తే మేము ఇస్తామని. మహిళలు అడిగిర్రా మీకు 2,500 రూపాయలు మాకు కావాలి అని? మహిళా సోదరులు ఒక స్కూటీ మాకు కావాలా, తులం బంగారం కావాలని మీకు అడిగిర్రా? అడగలే. ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి పాంప్లెంట్లు ఇచ్చి మీరే చెప్పిర్రు. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో, 5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగాన్ని ఇక్కడ ప్రాలదొలుతామని హామీ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ప్రజలందరికీ ఈరోజు మోసం చేసిర్రు. దాంతోపాటు ఉద్యోగులు రిటైర్ అయితే వారికి కనీసము వారు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వడానికి 3 సంవత్సరాలు వెయిటింగ్ చేపిస్తున్నారు. అంటే ఈ రాష్ట్ర సంపదను మీరు ఏం చేస్తున్నారు? ఇంకొక విషయానికి వస్తే ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలా మీరు? అయితే చాలామంది విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అవుతున్నారు. ఎందుకంటే స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు. స్కాలర్షిప్లు పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, డిగ్రీ పిల్లలు కావచ్చు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటోళ్లకు, యూనివర్సిటీ పిల్లలకు ఎవరికి మీరు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా చదువుకోవాలా? అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నీ లెక్కనే అందరు సున్నాలు కొట్టుకుంటా తిరుగుమని చెప్తున్నా ఏంది? సున్నాలు కొట్టుకుంటా కన్నాలు వేసుకుంటా ముఖ్యమంత్రి అయిదామని అందరినీ తయారు చేస్తున్నావా? నువ్వు చదువుకునే పిల్లలను కూడా చదువుకు దూరం చేసిన పాపం నీకు విడిచిపెట్టదు ముఖ్యమంత్రి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలా. మీరు చెప్పిన హామీలని ప్రజలు ఏదో అడగలే మీకు. మీరు ఇంటికి వచ్చిర్రు, కాలు మొక్కిర్రు, మీ పాంప్లెంట్ ఇచ్చి ఇవి మేము అమలు చేస్తామని మీరు చెప్పిర్రు. ప్రజలు మీకు అడగలే. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఈరోజు బీజేపీ నాయకత్వం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీకేమైనా రైతు బంధు అంటే కాదు, మూసి ప్రక్షాళన అంటావు. ఏదైతే తులం బంగారము, ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వమంటే కాదు, గ్రీన్ సిటీ అంటావు, లేకపోతే 4th సిటీ అంటావు. అడగని నీకు నచ్చినవి, నువ్వు ఊహించుకున్నవి మాట్లాడుతున్నావు తప్ప తెలంగాణ ప్రజలు అడిగేటి చెప్పు. తెలంగాణ ప్రజలు ఏదైతే అడుగుతున్నారో అవి ఇవ్వండి. ఈరోజు బీజేపీ పార్టీ నాయకులను మీరు ఆపి మా ఉద్యమాన్ని ఆపలేరు. మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ యావత్ తెలంగాణ ప్రజలను ఎలా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా ఆలోచించండి. మీరు ఇచ్చిన హామీలను, మీరు చెప్పిన మాటలను అమలు చేయకపోతే అమలు చేపించే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈరోజు మేము 10 మందిని అరెస్ట్ చేసిర్రేమో. తెలంగాణ మొత్తంలో ఒక 5 లక్షల మంది బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసిరేమో. కానీ 4 కోట్ల మంది జనానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి మా 7-8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల పోరాటం చేస్తారు. బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్త అసెంబ్లీ బయట పోరాటం చేస్తాం. నిన్ను శ్వాస తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా మా పోరాటం సాగుతూనే ఉంటుంది. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము ముందడుగు వేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు మమ్మల్ని ఆపచ్చు, కానీ తెలంగాణ ప్రజానికాన్ని ఎలా ఆపుతావని తెలియడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.